Hi, my dear students. Welcome back to our channel, Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. ఎలా ఉన్నారు అందరూ? ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 1 జూన్ నుంచి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అఫీషియల్గా మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో జూన్ 1 నాడు ఏపీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. సో కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అని కనుక మీరు ఆస్పైర్ అవుతూ ఉంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ మీరు చేస్తున్న వాళ్ళైతే కనుక ఇమ్మీడియట్ గా మీ ప్రిపరేషన్ ని ర్యాంప్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు ర్యాంప్ అప్ యువర్ ప్రిపరేషన్, రైట్? సో జూన్ 1 కి ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు కంప్లీట్ గా 25 మార్క్స్ కి రాబోతుంది, అవునా? సో ఈ 25 మార్క్స్ లో 25 to 30 మార్క్స్ రావచ్చండి, అవునా కదా? 25 to 30 మార్క్స్. ఈ 25 to 30 మార్క్స్ లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి, ఓకేనా? రైట్, 30 మార్క్స్ వరకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మార్క్ మీరు స్కోర్ చేయడానికి ట్రై చేయాలి, ఓకే? రైట్. సో అది ఎలా మీరు ఇప్పటి నుంచి ఆలోచన స్టార్ట్ చేయండి. ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే ఇమీడియట్ గా రివైజ్ అండ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఒకవేళ కనుక మీరు వెనుకబడిన వాళ్ళైతే కనుక ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఇమీడియట్ గా మీరు చేయడం స్టార్ట్ చేయాలి. మన దగ్గర అప్రాక్సిమేట్ గా 35 డేస్ అయితే టైం ఉంది. అండ్ ఈ 35 డేస్ లో మనము మిరాకిల్ అయితే చేయొచ్చు, ఓకే? ఎనఫ్ అమౌంట్ ఆఫ్ టైం అనమాట. ఈ టైంలో మనకి రాని ప్రతి ఒక్క టాపిక్ మనం నేర్చుకునే టైం మన దగ్గర ఉంది. చాలా ఎక్కువ కష్టపడాలి. ఈ 35 డేస్ లైఫ్ లో ఓన్లీ చదువు మాత్రమే ఉండాలి. అండ్ కొన్ని రోజులు మాత్రం బుక్స్ తో టైం గడపడం నేర్చుకోండి. మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి అండ్ రిలాక్సేషన్ పక్కన పెట్టేసి నిద్ర తగ్గించేసేసి ఫోకస్ అంతా ఎగ్జామినేషన్ పెట్టండి. మంచి ప్రిపరేషన్ చేస్తే కానిస్టేబుల్లో 100% ఈసారి సెలెక్షన్ వచ్చే ఛాన్స్ మీకు ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ఎవరైతే బాగా చేస్తారో, ఇంగ్లీష్లో ఎవరైతే మార్క్స్ 30లో 30 స్కోర్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళకే జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే ఇంగ్లీష్ నిజం చెప్పాలంటే మెరిట్ డిసైడ్ చేస్తుంది. చాలా మంది స్టూడెంట్స్కి ఇంగ్లీషే పెద్ద ప్రాబ్లం. అక్కడనే కనుక మీరు మెరిట్ కొట్టగలిగారంటే, మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసి చూపించారంటే 100% ఆ ర్యాంక్ లిస్ట్లో మీ నేమ్ పైకి ఎగబాకుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకే? రైట్. సో అండ్ ఇది ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి సంబంధించిన వీడియో ఉంది యాక్చువల్గా. అండ్ ఇది ఈక్వల్ గా హైకోర్టు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది, ఓకేనా? ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది, మీ అందరికి తెలిసిందే. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో సిలబస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. మీకు గ్రామర్, వొకాబులరీ, ప్యాసేజెస్ సేమ్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ వీడియోస్ని థరోగా ఫాలో అవ్వచ్చు. ఇప్పటి నుంచి నేను ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి ఒక సిరీస్ కూడా రన్ చేస్తాను. మీ ఎగ్జామినేషన్ వచ్చే వరకు యూట్యూబ్లో కూడా ఫ్రీ వీడియోస్ నేను వేయడానికి మాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను, ఓకేనా? రైట్. సో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కి అండ్ హైకోర్టు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ క్వశ్చన్స్ మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ క్వశ్చన్. ఈ రోజు వీడియో మొత్తం గ్రామర్ క్వశ్చన్స్ కి డెడికేట్ చేద్దాం. అండ్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్ కూడా ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో హైకోర్టు ఆర్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అందరికీ వీడియోని మీరు షేర్ చేయండి, ఓకే? రైట్. విత్ బెస్ట్ ట్రిక్స్ మనం ఇంగ్లీష్ ని ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. తెలుగు మీడియం ఆస్పిరెంట్ కూడా అర్థమయ్యే విధంగా, ఓకే? రైట్. ఏపీ హైకోర్టు కి సంబంధించిన సపరేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సు మన యాప్ లో ఉంది. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో 3 months కోర్సు, 399 రూపీస్. ఇమీడియట్ గా దీంట్లో ఎన్రోల్ అయ్యి మీ కంప్లీట్ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్ లో ఉంది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ స్టూడెంట్స్ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సులో ఎన్రోల్ అవ్వండి. అండ్ ఉన్న ఈ 35 డేస్ లో మాక్సిమం టైం ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి ఇచ్చి మంచి ప్రిపరేషన్ చేసే మీ దగ్గర ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది. సో మిషన్ ఇంగ్లీష్ కోర్సులో ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ లో మంచి మార్క్స్ కొట్టండి ఇంగ్లీష్ లో, ఓకేనా? బూస్ట్ యువర్ ఇంగ్లీష్ స్కోర్. సో ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ నౌ, ఓకే? కింద కామెంట్ సెక్షన్ లో లింక్ పెట్టేస్తాను, యాప్ది డౌన్లోడ్ చేయండి. అండ్ ఎవరైనా స్టేట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక యాప్లో బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ తీసుకోండి, ఓకే? ఎస్ఐ కానిస్టేబుల్ కోసం మిషన్ ఇంగ్లీష్ కోర్సు, టెట్ డిఎస్సి వాళ్ళ కోసం కూడా హైకోర్టు ఎగ్జామినేషన్ కోసం. అండ్ వొకాబులరీ కోసం ఓన్లీ వొకాబులరీ కావాలంటే 99 రూపీస్ కంప్లీట్ వొకాబులరీ కవర్ అయ్యే వొకాబ్ బూస్టర్ కోర్సు, ఓకేనా? యాప్ లో అవైలబుల్ ఉంది, చెక్ చేయండి. ఒకవేళ కనుక నాకు ఆల్రెడీ గ్రామర్ అండ్ వొకాబులరీ వచ్చేసరి టెస్ట్ కావాలి అనుకుంటే కనుక 10 క్వాలిటీ టెస్ట్ సిరీస్ రూపంలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మన యాప్ లో టెస్ట్ సిరీస్ ట్యాబ్ లో చెక్ చేయండి. 49 రూపీస్ కి మీకు 10 టెస్ట్ వస్తాయి. తప్పకుండా టెస్ట్ తీసుకుని ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళాలి, ఓకేనా? రైట్. ఎస్ఎస్సి 2025 నోటిఫికేషన్ కోసం ఎవరైనా వెయిట్ చేసే వాళ్ళు ఉంటే సిజిఎల్, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అయిపోవచ్చు. బ్యాంక్ పిఓ క్లర్క్ స్టూడెంట్స్ కోసం కూడా బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ మన యాప్ లో అవైలబుల్ ఉంది, ఓకేనా? ఏపీ మెగా డిఎస్సి వాళ్ళ కోసం కూడా మన దగ్గర కోర్స్ అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనం కంటెంట్ పైన ఫోకస్ చేద్దామండి, రైట్? అండ్ ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ ఎలా పెడదామంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క భారీ రూల్ ఉంటుంది. అండ్ ఆ రూల్ని మీరు చేయగలరా లేదా అది చెక్ చేయండి. ప్రతి క్వశ్చన్కి మీ ఓన్ ఆన్సర్ అటెంప్ట్ ఫస్ట్ ఇవ్వండి. ఆ తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీరు వినండి, ఓకేనా? ఐ హోప్ యు ఆర్ రెడీ. ఇక్కడ నుంచి మనం ఇంగ్లీష్ వీడియోస్ కంటిన్యూస్గా వేయడం ట్రై చేద్దాం. ఏపీ కానిస్టేబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా నాతో జాయిన్ అయిపోయి ఉండండి, మర్జ్ అయిపోండి మన ఛానల్తో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. వీడియోస్ అందరూ మెయిన్స్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో అందరూ కూడా షేర్ చేసుకోండి. హైకోర్టు స్టూడెంట్స్ కూడా షేర్ చేయండి ఏపీలో, ఓకేనా? రైట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి నుంచి వీడియోస్ మనం రెగ్యులర్స్గా ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 దీంట్లో మనకి ఏమడుగుతున్నారో చూద్దాం.
క్వశ్చన్ చూస్తే మనకు అడుగుతుంది ఎర్రర్ ఉందా లేదా అడుగుతున్నారు సార్. చూడండి ఒకసారి, మీరు ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ లో నో ఎర్రర్ అనే వర్డ్ చూస్తారో ఇమీడియట్ గా ఆ క్వశ్చన్ ఎర్రర్ డిటెక్షన్ సంబంధించిన క్వశ్చన్, అండ్ ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మంచి లాజిక్స్ ఉంటాయి అనమాట, అవి మనం చేసి చేయగలిగితే ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఆర్ యూ రెడీ నౌ? రైట్, క్వశ్చన్ చూడండి. ద నంబర్ ఆఫ్ గెస్ట్స్ ఇన్వైటెడ్ టు ద పార్టీ ఆర్ 500. దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉంది? పార్ట్ ఏలో మిస్టేక్ ఉందా? ఏలో. బిలో మిస్టేక్ ఉందా? బిలో. సిలో మిస్టేక్ ఉందా? సిలో. డిలో మిస్టేక్ ఉందా? ఐ మీన్ నో ఎర్రర్ ఆన్సర్, నో ఎర్రర్. ఏదో ఒకటి చెప్పాలి, ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి, ద నంబర్ ఆఫ్ గెస్ట్స్ అని ఎప్పుడైతే మీకు స్టేట్మెంట్ కనిపిస్తుందో ఇది చూసిన వెంటనే మనం ఒక పాయింట్ చెప్పొచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో మనం నేర్చుకునే పాయింట్ మన కోర్సెస్ లో కవర్ చేసేది, అండ్ ఎక్కడ మీరు చదివినా కూడా క్వాలిటీ కంటెంట్ చదివితే మీరు కవర్ చేసుకుంటారు. ద నంబర్ ఆఫ్ ఎక్కడ వచ్చినా కూడా ఆ సబ్జెక్ట్ ద నంబర్ ఆఫ్ ప్లస్ నెక్స్ట్ నౌన్ వస్తుంది అనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో సింగులర్ సబ్జెక్ట్స్ అవుతాయండి. రైట్, చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సబ్జెక్ట్స్ ని ఇంగ్లీష్ లో సింగులర్ సబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేస్తారు. అదే ద నంబర్ ప్లేస్ లో కనుక అ నంబర్ వస్తే అది ప్లూరల్ సబ్జెక్ట్ అవుతుంది. ఫర్ నౌ వీ హ్యావ్ ఆర్టికల్ ద, అందుకే దీన్ని మనం అంటాం సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది అంటే వర్బ్ కూడా ఎలా ఉండాలండి? యాక్చువల్గా సింగులరే ఉండాలి, అవునా కదా? వర్బ్ సింగులర్ ఉండాలి అంటే ద నంబర్ ఆఫ్ గెస్ట్స్ ఇన్వైటెడ్ టు ద పార్టీ వరకు ఇక్కడ దాకా సబ్జెక్ట్ తీసుకుంటే ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకుంటే, వర్బ్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఆర్, ఇది కూడా సింగులర్ ఉండాలి అంటే ఆర్ ప్లూరల్ వర్బ్ కదా, మరి సింగులర్ వర్బ్ రావాలంటే ఏం రావాలి? ఇక్కడ ఈజ్ రావాలి. సో సింపుల్ గా మీరు ఆర్ ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజ్ తో. ఈజ్ అవుతుంది ఒక సింగులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, దట్స్ ఇట్. సో మనం ఈజ్ ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, ప్రాపర్ ఆన్సర్ ద నంబర్ ఆఫ్ గెస్ట్స్ ఇన్వైటెడ్ టు ద పార్టీ ఈజ్ 500 అని చెప్తాం, ఆర్ 500 కాదు. ఒకవేళ క్వశ్చన్ లో ద నంబర్ కాకుండా మీకు ఇప్పుడే మీకు పాయింట్ చెప్పేస్తాను, హింట్ పాయింట్, అ నంబర్ అని కనుక ఇచ్చేస్తే క్వశ్చన్, ఇఫ్ అ క్వశ్చన్ ఇస్ గివెన్ లైక్ దిస్ అ నంబర్ ఆఫ్ అని చెప్పేసి కనుక మీకు నౌన్ వచ్చే సబ్జెక్ట్ ఒకవేళ ఉంటే, ఇదే క్వశ్చన్ లో కనుక మీరు అ నంబర్ చూస్తే కనుక ఇమీడియట్ గా మీరు ఆన్సర్ ఈజ్ కాకుండా ఆర్ఏ మెయింటైన్ చేయండి, ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లో ప్లూరల్ సబ్జెక్ట్స్ అవుతాయి. దిస్ ఇస్ అ రిపీటెడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కోసం మీరు రెడీగా ఉండాలి. ఓకే, ఇలాంటి రూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక చాలా సింపుల్ గా లాజిక్స్ నేర్చుకొని ఇంగ్లీష్ లో ఎవ్రీ బిట్ ఆఫ్ మార్క్ స్కోర్ చేయొచ్చు. తెలుగు మీడియం ఆస్పిరెంటా నువ్వు? అసలు ఇంగ్లీష్ ఏమీ రాదా? ఇంగ్లీష్ అంటేనే భయమా? అయినా కూడా ఆ 30లో 30 మార్క్స్ కొట్టచ్చు, ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా. నా మాటిను, నువ్వు బేసిక్ రూల్స్ అని చదువుకో, గ్రామర్లో లాజిక్స్ అని చదువుకో, వొకాబులరీలో కుదిరినన్ని వర్డ్స్ చదువుకో, ప్యాసేజ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయి. ఇంగ్లీష్లో మార్క్స్ ఎలా రావో మనం చూద్దాం కలిసి, ఓకేనా? నీతో నేను 100% మెయిన్స్ వరకు వస్తాను. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్లో ఇంగ్లీష్లో నీకున్న డౌట్స్ అని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను అనమాట, ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా మీరు ఒక పని చేయండి, మాక్సిమం స్టూడెంట్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, రైట్, ఇది ఒక్క పని చేయండి, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే గైస్, ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 2 నౌ. రైట్, ఆర్ సమ్మర్ వెకేషన్ ఈస్ బిట్వీన్ 10th May to 10th June. ఈజీ క్వశ్చన్ అండి ఇది, ఎందుకంటే ఒకసారి చెక్ చేయండి. ఎప్పుడైనా మనకి పెయిర్ కోరిలేటివ్ కంజంక్షన్ పెయిర్ చెక్ చేసుకుంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ చెప్పడానికి బిట్వీన్ తో మనం 2 యూజ్ చేయమండి, అండ్ యూజ్ చేస్తాం. రైట్, ఒక ఈవెంట్ స్టార్ట్ అవుతుంది 10ంటికి, ఎండ్ అవుతుంది, మీరు చెప్పాలనుకుంటున్నారు ఎండ్ అవుతుంది ఎప్పుడు అంటే 1 o'clockకి చెప్పాలనుకోండి. యూ సే బిట్వీన్ 10 AM అండ్ 1 PM. దిస్ ఇస్ హౌ వి కోట్ ఇట్. ఇలా చెప్తామండి, యాక్చువల్గా ఇలానే చెప్తాం, ఓకేనా? ఒకవేళ ఇది కనుక పాయింట్ అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటి? ద 10 AM, ద ఎలిమెంట్ 10 AM రిప్రజెంట్స్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఈవెంట్, అవునా? అండ్ అదే ఒకవేళ అవతల వైపుకి వెళ్తే కనుక మన దగ్గర కనిపిస్తుంది 1 PM అవుతుంది ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఈవెంట్. సార్ నో. సో ఇఫ్ దాట్ ఈస్ ద కేస్, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మనము స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ఈవెంట్ మాట్లాడాలంటే బిట్వీన్ తో యూజ్ చేసే పెయిర్ వర్డ్ ఏమవుతుంది అంటే అండ్ అవుతుంది అనమాట, 2 కాదు. 2 వచ్చే ఛాన్స్ లేదు అసలు. ఓకే, సో అందుకే మనం ఒక చిన్న ఎర్రర్ చెప్పేసాం ఇక్కడ, 2 షుడ్ బి రిమూవ్డ్. స్టార్టింగ్ పాయింట్ 10th May, ఎండింగ్ పాయింట్ 10th June. 10th May నుంచి 10th June వరకు ఒక ఇష్యూ జరుగుతుంది, వెకేషన్. ఓకే, 2 చెప్పాం సార్, ఇక్కడ అండ్ చెప్తాం. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఇక్కడ వరకు ఏ, ఇక్కడ వరకు బి, ఇది సి పార్ట్ కాబట్టి సిని మీరు చూస్ చేసుకోవాలి. సి పార్ట్ ఇదే కదా అంటే 3 తీసుకోవాలి, దట్స్ ఇట్. ఇలా మీరు తీసుకుంటే మీకు మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంత సింపుల్ ఉంటుంది. లాజిక్స్ నేర్చుకోండి, ఇలాంటి లాజిక్స్ ఉంటే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్, నో బడీ కెన్ స్టాప్ యూ. ఈజీ. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ స్టూడెంట్స్ మంచిగా బిలీవ్ చేయండి, 100% మీరు ఎక్కడ ఉన్నా ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్ అయినా ఇంగ్లీష్లో మార్క్స్ కొట్టొచ్చు అని బిలీవ్ చేయండి, అంతే, ఓకేనా? మీరు అసలు ఆకండి. కమాన్ గైస్, ఈసారి మంచి ప్రిపరేషన్ చేయాలి, అండ్ ఈసారి యూనిఫామ్ జాబ్ కొట్టేయాలి, లైఫ్ సెట్ చేసేసుకోవాలి, అంతే. ఓకే, దానికోసం ఏం చేయాలి ఆలోచించండి. రైట్, ఎవ్రీ సెకండ్ ఎలా మనం కష్టపడాలి, ఎవ్రీ సెకండ్ ఏం చేసి మనం జాబ్ కొట్టొచ్చు, మీ లోపల ఉన్న ఫైర్ చూపించాలి. కమాన్ గైస్, ఈదర్ అంకిత్ ఆర్ జ్యోతి హ్యావ్ డన్ దిస్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఫుల్ స్టాప్ ఉంది.
చాలా సింపుల్గా దీని ఆన్సర్ పెట్టొచ్చండి. ఎలాగా చూడండి ఒకసారి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లోనే మనం ఒక పాయింట్ నేర్చుకుంటాం యాక్చువల్గా. ఈదర్తో ఎప్పుడైనా మనము ఆర్ తీసుకొని ఈ పెయిర్ యూస్ చేసి వెన్ దిస్ కంజంక్షన్ పెయిర్ కోరిలేటివ్ పెయిర్ ఈస్ యూస్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తే కనుక అండ్ మనం 2 నౌన్స్ని ఆర్ మోర్ నౌన్స్ కనుక జాయిన్ చేస్తే రైట్, నౌన్ నెంబర్ 1 కనెక్ట్ అవుతుంది దీంతో, నౌన్ నెంబర్ 2తో రైట్. ఇవి పెయిర్స్ అనమాట జాయిన్ చేయడానికి. రియాలిటీలో 2 నౌన్స్ని జాయిన్ చేసే వర్డ్ ఎవరు అవుతారంటే మధ్యలో ఉన్న ఆరే యాక్చువల్లీ ఇది జాయిన్ చేస్తుంది. ఇప్పుడు నీట్గా వినండి. ఒకవేళ కనుక ఇలా ఈదర్ ఆర్తో ఎప్పుడైనా 2 నౌన్స్ జాయిన్ అయితే ఆ 2 నౌన్స్లో మనం సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా సింపుల్ రూల్ అనమాట. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద సెకండ్ నౌన్ ఆర్ ద నౌన్ దట్ ఈస్ క్లోజర్ టు వర్బ్కి దగ్గరలో ఉన్న నౌన్ని చూస్ చేసుకోవాలి. వర్బ్ ఎక్కడ ఉంది? హ్యావ్ డన్. అవునా? హ్యావ్ డన్ లో డన్ మెయిన్ వర్బ్, హ్యావ్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో హ్యావ్ వస్తుంది. ఇది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి, అంతే కదా? చాలా సింపుల్ చెప్పేద్దాం. ఓకే, ఎలా చెప్దాం? చాలా సింపుల్ అనమాట. ఎలా? ఈదర్ అంకిత్ ఆర్ జ్యోతి వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు అంటే సింపుల్ గానండి, జ్యోతి ఇస్తే సబ్జెక్ట్. జ్యోతి సింగులర్ సబ్జెక్టా ప్లూరలా? ఒకటే అమ్మాయి కాబట్టి ఒక అమ్మాయి పేరు సింగులర్ అవుతుంది. సింగులర్ సబ్జెక్ట్ తో సింగులర్ వర్బ్ రావాలంటే హ్యావ్ వస్తుందా, హ్యాస్ రావాలా? హ్యాస్ రావాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఈ పార్ట్ సి పేరు అవుతుంది కాబట్టి సి తీసుకుంటాం. ఆన్సర్ ఇదనమాట. ఏ టాపిక్ సార్ ఇదంతా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అసలు మిస్ చేయకండి. సబ్జెక్ట్ కి వర్బ్ కి అగ్రిమెంట్ పైన మీ 30 క్వశ్చన్స్ లో డైరెక్ట్ గా 3 క్వశ్చన్స్ మినిమం వస్తాయి. 3. టేక్ మై వర్డ్స్ ఫర్ గ్రాంటెడ్. ఓకేనా? 100% వస్తాయి. నోట్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి అండ్ ఇవి మీ లైఫ్ ని సేవ్ చేయబోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మీరు చాలా ఇంటికి చదవాలి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 కొద్దాం. అన్లెస్ గీత అపాలజైజెస్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు పిక్నిక్. ఇది ఒక ఆర్టికల్ రిలేటెడ్ ఎర్రర్ ఉన్న క్వశ్చన్ అండి. ఎవరైనా గెస్ చేస్తారా? కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టేసేయండి. ఇఫ్ యు ఆర్ గెస్సింగ్ ది ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ప్లీజ్ లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ప్లీజ్. ఓకే, దీని ఆన్సర్ ఏమవుతుంది? అన్లెస్ గీత అపాలజైజెస్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు పిక్నిక్. గీత అపాలజైజ్ చేస్తే కానీ ఆమెని మనం పిక్నిక్ కి వెళ్ళడానికి అలౌ చేయకూడదు, పంపించకూడదు. చెప్పాలి అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ particular picnic, and picnic is a noun. When the noun is basically specific in nature, when we are talking about specific nouns, we have to use a specific article, and specific articles are named as articles definite. Yes or no? Definite article, we call them definite articles. And definite article లో ఒకటే ఒక ఆర్టికల్ ఉంటుందండి, దాని పేరు ఏంటంటే ఆర్టికల్ ద. దట్స్ ఇట్. ఎస్ ఆర్ నో? సో ఆర్టికల్ ద ని మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాము. అట్లాంటప్పుడు మరి ఆర్టికల్ దాన్ని చూస్ చేసుకోవాలి కదా. దీని ముందు 100% స్పెసిఫిక్ పిక్నిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వి సే ద పిక్నిక్. అన్లెస్ గీత అపాలజైజెస్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద పిక్నిక్ అని చెప్తాం అనమాట. ఆర్టికల్ రిలేటెడ్ ఎర్రర్. ఒక స్పెసిఫిక్ పిక్నిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, దానికి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది స్పెసిఫిక్ అయిపోతుంది. సో ఏ పార్ట్ మిస్టేక్? సి ఎక్కడ ఉంది? ఇక్కడ. సో ఆప్షన్ 3 తీసుకోండి. దాట్స్ ఇట్. ఇలా మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. దాట్స్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి. ఆర్టికల్స్ అనే టాపిక్ బాగా చదవండి. మీ 30 క్వశ్చన్స్లో ఆర్టికల్ క్వశ్చన్స్ 1 or 2 ఉంటాయి మినిమం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేద్దాం. సో ట్రై టు ఆన్సర్ ద 5th క్వశ్చన్ నౌ. ఓకే, దీని ఆన్సర్ ఏమవుతుంది? ఐ మెట్ ద జెంటిల్మెన్ టుడే ఈవినింగ్ ఆన్ మై వే బ్యాక్ టు హోమ్. ఓకే, టుడే ఈవినింగ్ ఆన్ మై వే బ్యాక్ టు హోమ్. ఓకే, ఇది బాగుందండి. ఇప్పుడు వినండి. ఐ మెట్ ద జెంటిల్మెన్ అంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ నేను ఒక జెంటిల్మెన్ ని కలిశాను. ఒక అని చెప్పాలి అంటే వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దట్ యూ మెట్ వన్ జెంటిల్మెన్. అతను నువ్వు స్పెసిఫై చేయట్లేదు. ఓకేనా? ఒక ర్యాండమ్ పర్సన్ నువ్వు కలిసావు అండ్ అతను ఒక జెంటిల్మెన్, మంచోడు అయ్యాడు. ఓకే, ఇప్పుడు చెప్పాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు సే దట్ దిస్ పర్సన్ ఇస్ అ జెంటిల్మెన్ అండ్ యూ వాంట్ టు సే దట్ యూ హ్యావ్ మెట్ అ ర్యాండమ్ జెంటిల్మెన్. అనుకోకుండా ఒక ర్యాండమ్ జెంటిల్మెన్ ని కలిసావు కదా. ర్యాండమ్ గా చెప్పాలి అంటే వన్ జెంటిల్మెన్ అని చెప్పేసి అంటాం. హీస్ నాట్ స్పెసిఫిక్. అందరు లాంటి ఒక జెంటిల్మెన్ కూడా చాలా మంది ఉండొచ్చండి, అవునా కదా? రైట్. అలాంటి మంచోడు అని చెప్పేసి ఒక మంచి వాడిని కలిసాం ర్యాండమ్ గా అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం యూస్ చేసేది ఇండెఫినెట్ ఆర్టికల్. ఏం యూస్ చేస్తామండి? అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ లో 2 ఆర్టికల్స్ వస్తాయండి. ఆర్టికల్ ఏ యూస్ చేయొచ్చు అండ్ ఆర్టికల్ యాన్ యూస్ చేయొచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము? ఇది చాలా సింపుల్ అనమాట. ఏ యూస్ చేస్తేనేమో పక్కన నీకు కాన్సనెంట్ సౌండ్ వస్తుంది, యాన్ వస్తేనేమో పక్కన ఓవెల్ సౌండ్ వస్తుంది. జెంటిల్మెన్ లో జా సౌండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం యాన్ యూస్ చేయకుండా ఏమంటామంటే ఓ జెంటిల్మెన్. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఏ యూస్ చేయాల్సి వస్తుంది, ఏ జెంటిల్మెన్. ఇక్కడ ద రిమూవ్ చేయండి, ఆర్టికల్ ఏ ప్లేస్ చేయండి. ఎక్కడ? ఆప్షన్ ఏలో. సో ఏలో మిస్టేక్ ఉందని చెప్పండి. అనదర్ క్వశ్చన్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టికల్. సో ఆర్టికల్స్ తప్పకుండా చదవండి. మీకు ఏం చదవాలి గ్రామర్లో అనేది నేను ఈ వీడియోలో మీకు హింట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు దాన్ని చాలా టెక్నిక్గా యూజ్ చేసుకోండి. ఓకేనా? రైట్. స్మార్ట్ స్టూడెంట్స్లా బిహేవ్ చేయండి. ఇవన్నీ మీరు చదవాలండి, వీటిలోంచి మీకు మార్క్స్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6.
అనదర్ ఎర్రర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కమాన్, ఇఫ్ ఐ వాస్ హీ ఐ వుడెంట్ యాక్సెప్ట్ ది ఆఫర్. ఒకవేళ అతని ప్లేస్లో నేను ఉంటే ఆ ఆఫర్ని నేను యాక్సెప్ట్ చేసేవాడిని కాదు, అతని ప్లేస్లో నేను ఉంటే అని చెప్పి. అంటే మీనింగ్, ఒక పర్సన్కి ఆఫర్ వచ్చింది, ఆ పర్సన్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. నేనంటున్నా ఏంటంటే ఒకవేళ అతని ప్లేస్లో నేను ఉంటే, అంటే మీనింగ్ ఏంటి, అతను తీసుకున్న డెసిషన్లా కాకుండా నేనే కనుక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే అతని ప్లేస్లోకి వెళ్ళి నేను డెసిషన్ తీసుకోవడం, ఆఫర్ నాకు రావడం జరుగుతుందా? రాదు. ఎందుకంటే ఆఫర్ ఆల్రెడీ అతనికి వచ్చింది అండ్ హీ యాక్సెప్టెడ్ ది ఆఫర్. ఒకవేళ అని చెప్తున్నా, ఒకవేళ అంటే ఒకవేళ అయితే బాగుండు అని చెప్పేసి, అవునా కదా, రైట్? సో ఇది రియాలిటీ కాదు, దిస్ ఇస్ కాల్డ్ ఇమాజినరీ సిచ్యువేషన్. కంప్లీట్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మనం ఒక మూడ్లో ఉన్నట్టు మీనింగ్ వస్తుంది. ఇమాజినరీ సిచ్యువేషన్స్ గురించి కోట్ చేయాలి అంటే మనం కండిషనల్ సెంటెన్సెస్లో సబ్జంక్టివ్ మూడ్లో ఉన్నట్టు చెప్తాం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి, సబ్జంక్టివ్ మూడ్ అంటామండి. యాక్చువల్గా ఏమంటాం? సబ్జంక్టివ్ మూడ్లో ఉన్నట్టు. సబ్జంక్టివ్ మూడ్లో ఓన్లీ ఊహల గురించి మాట్లాడతాం, రియాలిటీ అసలు కాదనమాట. ఓన్లీ చెప్పుకోవడానికే బాగుంటాయి అలాంటి విషయాలు, నిజాలు కావు ఇవి, ఓన్లీ ఊహలు. అలాంటి విషయం గురించి చెప్పాలనుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జంక్టివ్ మూడ్ స్టేట్మెంట్స్లో రియాలిటీ కోసం మనము వర్స్ యూజ్ చేస్తే, ఇమాజినేషన్ కోసం మనము వర్ యూజ్ చేయాలి. పక్కనున్న సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ అయినా వరే యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయినా వరే యూజ్ చేయాలి. సో ఏమున్నా కూడా ఇమాజినేషన్ గురించి చెప్తున్నామంటే వీ హ్యావ్ టు యూస్ ది ఆక్సిలరీ వర్. అంత సింపుల్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇఫ్ ఐ వాజ్ హీ అని చెప్పేసి మనము ఏమంటామంటే, ఇఫ్ ఐ వర్ హీ, ఒకవేళ అతన్ని ప్లేస్లోనే నేను ఉండుంటే అని చెప్పాలంటే అది నిజం కాదు, అది ఓన్లీ ఒక ఇమాజినేషన్. ఊహ చెప్పాలి అంటే ఊహని ఊహలానే చూపించాలి, రియాలిటీ కాదు కాబట్టి. సో వర్స్ ఏమో రియాలిటీ కోసం ఉంది, గతంలో జరిగిన విషయాల గురించి రియాలిటీ గురించి మాట్లాడాలంటుంది. వర్ ఏమో ఇమాజినేషన్ గురించి మాట్లాడడానికి ఉంది. అండ్ అది ఎలా గుర్తుపట్టాలంటే ముందు మీకు ఇఫ్ అనే వర్డ్ వస్తుంది. ఒకవేళ మీరు చెప్పాలనుకోండి, నేను ఒకవేళ అమ్మాయి అయితే అని చెప్తాను కూడా, ఒక స్టేట్మెంట్ వినండి ఒకసారి చెప్తాను మీకు, ఓకేనా? ఐ వర్స్ అంటారా, లేకపోతే ఐ వర్ అంటారా? ఐ వాజ్ అ గర్ల్ అంటారా, ఐ వర్ అ గర్ల్ అంటారా? సార్ ఒకవేళ ఐ వాజ్ అ గర్ల్ అని అన్నారనుకోండి సార్ మీరు, అంటే ఏంటంటే ఒకప్పుడు మీరు అమ్మాయి అని చెప్పేసి అది రియాలిటీ అయిపోతుంది, అవునా కదా? కామెడీగా ఉన్నా జోవెల్గా ఉన్నా వినండి మంచిగా, ఓకే? అదే ఒకవేళ నేను ఇక్కడ వర్స్ పెట్టకుండా ఐ వర్ అ గర్ల్ పెట్టానుకో, దాని ముందు నిఫ్ పెట్టానుకో, ఒకవేళ నేనే అమ్మాయి అయితే నేను ఊహించుకోవడం అవుతుంది అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లాగా, నేను ఒకవేళ అబ్బాయి అయితే ఏం చేస్తాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, నేను ఒకవేళ అమ్మాయి అయితే, ఇది రియాలిటీ కాదు, ఇది ఓన్లీ ఊహ. ఈ ఊహని చూపించడానికి యూజ్ చేసే వర్డ్ ఇంగ్లీష్లో ఏంటి అంటే వర్. సబ్జెక్టివ్ మూడ్ అంటామండి. ఇట్స్ అ లవ్లీ కాన్సెప్ట్. సో చెక్ చేయండి, ఇట్లాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయినా కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో వర్స్ ప్లేస్లో వర్ రావాలి, ఇంత లవ్లీ లాజిక్ ఉంది లోపల. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏమొద్దంటే ఏలో మిస్టేక్ ఉంది, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 7 నౌ. రామ్ ఈజ్ సుపీరియర్ దెన్. కాన్సెప్చువల్ క్వశ్చన్కి డిస్కషన్ ఎక్కువసేపు పట్టొచ్చు, బట్ ఇలాంటివి చాలా ఈజీగా అయిపోతాయి. చూడండి, సుపీరియర్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా ఓఆర్తో ఎండ్ అయ్యే వర్డ్స్ని ఇంగ్లీష్లో అంటారు లాటిన్ అడ్జెక్టివ్స్ అని. రైట్, ఓఆర్తో ఎండ్ అవుతాయి సార్ లాటిన్ అడ్జెక్టివ్స్. అండ్ లాటిన్ అడ్జెక్టివ్స్ ఎప్పుడు వచ్చినా కూడా లాటిన్ అడ్జెక్టివ్స్కి ఒక స్పెసిఫిక్ రూల్ ఉందండి. ఏంటంటే ఓఆర్ వర్డ్స్తో ఎప్పుడు మనము దాన్ యూజ్ చేయము, ఓఆర్ వర్డ్స్తో ఆల్వేస్ మనం టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో సుపీరియర్ అనే ఓఆర్ కాంబినేషన్తో దాన్ వచ్చే ఛాన్స్ లేదు, వీ నీడ్ టు సెట్ టు. ఎక్కడ మిస్టేక్ ఉంది? ఏలో మిస్టేక్ ఉందని పెట్టేసేయండి, ఇది చాలా ఈజీ అయిపోతుంది. రైట్, ఎక్కడ వస్తుంది ఇది? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్ టాపిక్. అడ్జెక్టివ్ టాపిక్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తప్పకుండా కవర్ చేయండి. ఏం చదవాలో మీకు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నా, ఓకే? రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 8. నీతా సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఓషినారా క్లబ్ సిన్స్ 10 years. కామన్ సెన్స్ క్వశ్చన్ అండి, ఇది చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. యూ కెన్ నెవర్ సే సిన్స్ 10 years, యూ హ్యావ్ టు సే ఫర్ 10 years. ఫర్ 10 years ఎందుకండి? చాలా సింపుల్ పాయింట్ ఒకటి ఉంది. సిన్స్ ఎప్పుడైనా యూజ్ చేసామనుకోండి అన్న, ఇలా మీరు లాజిక్స్ నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. సిన్స్ వస్తే చాలా ఫేమస్ రూల్ ఇది, ఓకే? నెక్స్ట్ పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. టైం గురించి మాట్లాడేటప్పుడు మనం పాయింట్స్లోనే మాట్లాడాలి, పాయింట్ ఆఫ్ టైం వస్తుంది. అదే ఒకవేళ ఫర్ యూజ్ చేసామనుకోండి, ఫర్ తర్వాత పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఓకే? పీరియడ్ ఆఫ్ టైం. డిఫరెన్స్ ఏంటి సార్? చాలా సింపుల్. పీరియడ్ ఆఫ్ టైం అనేది ఆల్వేస్ టైం యొక్క డ్యూరేషన్ని చూపిస్తుందండి. దేని చూపిస్తుంది? యాక్చువల్గా టైం డ్యూరేషన్, కాల వ్యవధిని చూపిస్తూ ఉంటుంది. రైట్, ఎంత కాలం అని చెప్తూ ఉంటాం. ఓకే, సో డ్యూరేషన్ బేసికలీ ఎలా మెన్షన్ చేస్తాం తెలుసా మీకు? డ్యూరేషన్ కెన్ బి మెన్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్, ఎన్ని గంటలు ఒక పని జరిగిందో చెప్పొచ్చు, మినిట్స్ సెకండ్స్లో చెప్పొచ్చు, ఒక పని ఎన్ని డేస్ జరిగిందో డేస్లో చెప్పొచ్చు, ఒక పని ఎన్ని మంత్స్ జరిగింది మంత్స్లో మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఇయర్స్ అని చెప్పొచ్చు. ఇలా మీకు కనిపించేవన్నీ కూడా ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం, అండ్ వీటితో పాటు మీకు సిన్స్ రాదు, ఏమొస్తుంది? ఫర్.
దట్స్ ఇట్. సో ఇప్పుడు నేను చెప్పాలంటే నీతా సర్వ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓషినారా క్లబ్ ఫర్ 10 years అంటాం అనమాట. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఇది పార్ట్ సి కాబట్టి సిని మీరు తీసుకోవాలి, ఆప్షన్ సి. దట్స్ ఇట్ గైస్, ఓకేనా? సో ఇలా మీరు ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9 ఇంకొక ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్, మంచి స్పాటింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ దీంట్లో నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆన్సర్ చేయండి. సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. The company is using influence to persuade people to buy its water purifiers. Okay, company singular subject is going with a singular verb బాగుంది. Using influence to persuade 2 + V1 infinitive బాగానే ఉంది. People to buy its, కంపెనీ యొక్క అని చెప్పాలంటే అపాస్ట్రఫీ లేకుండా ఇట్స్ కూడా బాగానే ఉంది, అలానే రావాలండి. ఓకేనా? ఇట్స్ వాటర్ ప్యూరిఫైయర్స్. ఎక్సలెంట్, స్టేట్మెంట్ మొత్తం బాగుంటాయి, ఎలాంటి మిస్టేక్స్ లేకపోతే చూస్ చేసుకోవాల్సింది ఆప్షన్ డి, నో ఎర్రర్. సో డీని చూస్ చేసుకోండి, ఆప్షన్ 4 ఆర్ డి, నో ఎర్రర్ ఇస్ ది ఆన్సర్ గైస్. ఓకే, let's move to question number 10 now. My mother has returned back to Delhi day before yesterday. దీంట్లో కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది, ఆన్సర్ చేయగలరా మీరు? థింక్ అండ్ ఆన్సర్ నా. పాయింట్ ఏంటంటే ఇంగ్లీష్లో రిటర్న్ అనే వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తే వీ కెన్ నెవర్ యూస్ ద వర్డ్ రిటర్న్ బ్యాక్. ఎందుకు? చాలా సింపుల్ అనమాట. రిటర్న్ అనే వర్డ్ యొక్క మీనింగ్లోనే మనకి బ్యాక్ అనే మీనింగ్ ఆటోమేటిక్ వస్తుంది. దీన్ని సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకేనా? రిటర్న్ అనే వర్డ్ తీసుకుంటే రిటర్న్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు కమ్ బ్యాక్. రిటర్న్ అంటేనే తిరిగి రావడం కదా. సో రిడెండెన్సీ ఎర్రర్ అంటామండి దీన్ని. ఓకేనా? రిడెండెన్సీ ఎర్రర్ అంటాం. సో రిటర్న్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు కమ్ బ్యాక్. రిటర్న్ అంటేనే కమ్ బ్యాక్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్తో మళ్ళీ మనం బ్యాక్ రాసామనుకోండి, అది రాంగ్ అయిపోతుంది. అవునా? రిటర్న్తో బ్యాక్ రాసామనుకోండి, దీన్ని మనం అంటాం అన్నెసెసరీ యూసేజ్, రిడెండెన్సీ, సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. సో రిడెండెన్సీని మనము అవాయిడ్ చేయాలి. ఓకేనా? సో రిటర్న్ బ్యాక్ అనలేము ఇంగ్లీష్లో మనం. రిటర్న్ అనే మీనింగ్లోనే కమ్ బ్యాక్ అనే సెన్స్ ఉంది కాబట్టి సింపుల్గా రిటర్నే వాడాలి, రిటర్న్తో బ్యాక్ రాయలేరు. మై మదర్ హ్యాస్ రిటర్న్డ్ టు ఢిల్లీ అంటాం కానీ రిటర్న్ బ్యాక్ టు ఢిల్లీ అనం. బీలో మిస్టేక్ ఉంది కాబట్టి బీలో మిస్టేక్. సో రిడెండెన్సీ అనే ఏదైతే కాన్సెప్ట్ మనం చదువుతామో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్ యూ కాల్ దమ్ సూపర్ ఫ్లూయస్ ఎక్స్ప్రెషన్స్, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇక్కడ నుంచి బ్రాకెట్లో అండర్లైన్ చేసి మీకు ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మీరు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలండి. ఓకేనా? రైట్, ఇక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ పాసిబుల్ అవుతుందా? ఈ ఎల్లో పార్ట్లో మీకు ఏమన్నా ఇంప్రూవ్మెంట్ పాసిబుల్ అవుతుంది, అండర్లైన్ కూడా చేసి పెడుతున్నా. ఓకే, కమాన్ స్టార్ట్. శ్రేయ ఈజ్ అ విన్నర్ అండ్ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ డినయింగ్ దాట్ ఫ్యాక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి, నో డినయింగ్ దాట్. యూ హ్యావ్ టు నో దిస్ ఎక్స్ప్రెషన్, నో డినయింగ్ దాట్ ఆర్ నో డినయింగ్ ద ఫ్యాక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. నో డినయింగ్ దాట్ అన్నా లేకపోతే నో డినయింగ్ ద ఫ్యాక్ట్ అన్నా కూడా ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి. యాక్చువల్లీ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ యూస్డ్, ఇలానే యూస్ చేస్తాం అనమాట. ఇట్ సింప్లీ మీన్స్ దట్ సంథింగ్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. ఆల్రెడీ ఒక విషయం నిజము అని అందరికీ తెలుసు, అది ప్రూవ్ అయిందని అందరికీ తెలుసు, అండ్ ఎవ్రీ వన్ యాక్సెప్ట్స్ దట్ ఫ్యాక్ట్. ఓకే, రైట్. ఇట్ మీన్స్ దట్ సంథింగ్ ఈస్ ప్రూవెన్ ఆల్రెడీ, సంథింగ్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. ఓకేనా? అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ ట్రూ. ఓకే, దాన్ని ఎవరు డినై చేయలేరు, అది నిజం, సత్యం అని అందరికి తెలిసి చెప్పాలనుకో వి యూస్ ది ఎక్స్ప్రెషన్ దెర్ ఈస్ నో డినయింగ్ దాట్, ఆర్ వి ఆల్సో సే దెర్ ఈస్ నో డినయింగ్ ద ఫ్యాక్ట్. ఓకే, అట్లాంటప్పుడు నో పాయింట్ ఆఫ్ డినయింగ్ అని రాయడం అవసరం లేదు. ఇట్స్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ అ ఫ్రేజ్ దట్ ఈస్ యూస్డ్ లైక్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇలానే యూస్ చేస్తామంటే ఇలానే యూస్ చేస్తాం, ఫ్రేజెస్ అనమాట. సో వీ డోంట్ సే దెర్ ఇస్ నో పాయింట్ అని చెప్పేసి అనము. ఓకేనా? వి సింప్లీ సే దెర్ ఇస్ నో డినయింగ్. సో పాయింట్ ఆఫ్ ని రిమూవ్ చేయాలి, రైట్? సో నో ఇక్కడైతే పాయింట్ ఉంది కాబట్టి తీసేయాలి, కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు, అది మిస్టేక్ అయితే ఉంది. ఇంప్రూవ్మెంట్ అవసరం. నో డినయల్ అనము, నో డినయింగ్ అనే అంటాం. సో ఆప్షన్ ఏ రాంగ్. నో వే అని చెప్పేసి అనము, ఆప్షన్ బి రాంగ్. నో డినయింగ్ ద అని చెప్పేసి అనొచ్చు, నో డినయింగ్ ద ఫ్యాక్ట్. ఎస్ ఆర్ నో? అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఇలా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. ఎస్ ఆర్ నో? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అంటాం. ఈరోజు క్లాస్ మొత్తం ఒక పక్క గ్రామర్, కోర్ గ్రామర్ రూల్స్ యొక్క క్లాస్ అనమాట. ఓకేనా? లవ్లీ క్లాస్, పక్క మీరు అర్థం చేసుకుంటున్నారు, ఎవ్రీ కాన్సెప్ట్ అని అర్థం చేసుకుంటున్నా. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోస్ని చాలా ఈజీగా ఫాలో అవ్వగలరని అనుకుంటున్నా. మీకు కనుక ఇంగ్లీష్ చాలా ఈజీగా అనిపిస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి ఇమీడియట్గా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేద్దామండి. కుమార్, ఐ హ్యావ్ ఆల్రెడీ సెండ్ యూ ది ఈమెయిల్. దిస్ ఇస్ సో సింపుల్. ఎందుకు ఈ క్వశ్చన్ ఈజీ అయిపోతుంది అంటే, హ్యావ్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైనా వచ్చింది అంటే, ఆర్ హ్యాజ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది అనుకోండి, టెన్సెస్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ విల్ బి ఫాలోడ్ బై ద థర్డ్ ఫామ్ అండ్ వీ కాల్ ఇట్ అ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. వీ కాల్ ఇట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అవునా? సో మీకు రావాల్సింది సెండ్కి సంబంధించిన థర్డ్ ఫామ్. ఓకే, వర్బ్ ఫార్మ్స్ రాశాను అనుకోండి, ద వర్డ్ సెండ్ ఈజ్ V1 అండ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ సెండ్ బికమ్స్ సెంట్ అండ్ పార్టిసిపల్ ఆఫ్ సెండ్ బికమ్స్ సెంట్ అగైన్. ఓకే, సో ఇది V2 ఫామ్ అవుతుంది, ఇది V3 ఫామ్ అవుతుంది, అండ్ V4 సెండింగ్ అవుతుంది. V3 యూజ్ చేయాలంటే మరి సెండ్ ఉండాలా లేకపోతే సెంట్ ఉండాలా?
సెంట్. ఇది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. సో ఇక్కడ చూసుకోండి, ఇది బాగానే ఉంది. హ్యాడ్ రాదు ఎందుకంటే పాస్ట్ టెన్స్ రెఫరెన్స్ లేదు కాబట్టి, రైట్. ఆప్షన్ 2 కెన్ బి ఎలిమినేటెడ్. ఆల్రెడీ సెండింగ్ ఛాన్స్ లేదనమాట. సెండింగ్ చెప్పాలి అంటే మీకు ఒక బీ ఫామ్ రావాలి. ఇది ఆల్రెడీ రాంగ్ ఉంది కాబట్టి డి రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏని మార్క్ చేస్తే మీకు మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు లవ్లీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నౌ. క్వశ్చన్ నెంబర్ 13 మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. He wanted to buy some artifacts, but he could not have enough money. Okay, right. So, అతను కొన్ని ఆర్టిఫాక్ట్స్ కొనాలనుకున్నాడు, కానీ అతని దగ్గర సరిపోయేంత డబ్బు లేదు అని చెప్పాలి అంటే, do we say he could not have enough money, or do you say he could not have money enough? He did not have enough money. He could not ask enough money. Why are we using the modal could over here? This is not at all required. Could usage రాదండి, అవునా? అసలు ఛాన్స్ లేదనమాట, రైట్. సో మనీ లేవు అని చెప్పాలంటే యు సే ఐ డోంట్ హ్యావ్ మచ్ మనీ. అండ్ పాస్ట్ టెన్స్ లో మనం అంటాం ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ మనీ. సార్ నో. సో ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ మనీ అని చెప్పేసి అంటే కరెక్ట్ అవుతుంది అనమాట, అవునా? ఇది బేసిక్ యూసేజ్. నాకు ఏదైనా లేదని చెప్పాలనుకుంటే గతంలో ఐ డిడ్ నాట్ హ్యావ్ సంథింగ్ అని చెప్తాం. ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ. I did not have enough money. This is the usage, right? So did not have is the way of writing the negative statement, negative construction, basic sentence construction question అనమాట, రైట్. ఇక్కడ మరి ఏమవుతుంది ఆన్సర్? కుడ్తో ఆన్సర్ అవుతుందా? ఆప్షన్ 1 ఆర్ ఏ ఎలిమినేటెడ్. కుడ్తో ఆన్సర్ అవుతుందా? నో. కుడ్ ఈజ్ ఆల్రెడీ గివెన్ రాంగ్ కాబట్టి డి రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. హీ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ మనీ. సో he wanted to buy some artifacts but he did not have enough money. That is the answer, guys. Okay, let's move to question number 14 now. Question number 14 check cheyandi. When the wind blow, the cradle will rock. ఎప్పుడైతే గాలి వస్తుందో ఆ గాలికి ఉయ్యాల ఊగుతుంది. గాలి వచ్చినప్పుడు ఉయ్యాల ఊగుతుంది. చెప్పాలంటే when the wind blow అనడం కరెక్ట్ అవుతుందా? బ్లూ అనడం కరెక్ట్ అవుతుందా? బ్లూస్ అనొచ్చా, బ్లోసా? చాలా సింపుల్ అండి. ఇక్కడ క్రాడిల్ విల్ రాక్ అని వస్తుంది కదా. ఇక్కడ మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి. వెన్తో మనం కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా చేస్తామంటే వెన్ కన్స్ట్రక్షన్లో వెన్తో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ రాసి ఆ తర్వాత క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రాస్తామండి. దిస్ ఇస్ ద యూసేజ్. బర్త్డే కదరా, పార్టీ ఎప్పుడు ఇస్తారా అంటే వెన్ యూ కమ్ హియర్ ఐ విల్ గివ్ యూ ద పార్టీ అంటామని జనరల్గా. అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా? వెన్ అనే కంజంక్షన్ వచ్చినప్పుడు వెన్తో మనం ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాస్తాం అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్లాజ్లో కామ పెట్టి మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రాస్తాం. దాంట్లో విల్ ఆర్ షెల్ వస్తుంది ప్లస్ V1 వస్తుంది అనమాట. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ చెక్ చేసుకోండి. వెన్ ద విండ్ బ్లో అని చెప్పేసి వచ్చినప్పుడు ఇది V1 రావాలి. కానీ విండ్ సింగులర్ సబ్జెక్ట్ కదా. సింగులర్ సబ్జెక్ట్ అయితే బ్లో కాకుండా బ్లోస్ రావాలి. ఎస్ లేదు కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ కాదు. ఎస్ షుడ్ బి యాడెడ్. దిస్ పార్ట్ ఈస్ ఎర్రానియస్. మరి బ్లూ చెప్పొచ్చా? బ్లూ ఈజ్ V2 అంటే సింపుల్ పాస్ అవుతుంది, కానీ మనకి సింపుల్ ప్రెజెంట్ కావాలి. ఏం కావాలి? V1 కావాలి. ఆప్షన్ ఏ రాంగ్. బ్లూస్ ఈజ్ incorrect in English language itself, right? It is illegal to use such constructions. ఇలాంటి వర్డే లేదు ఇంగ్లీష్లో. సో డైరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది మరి. We say when the wind blows. That's it. When the wind blows, the cradle will rock. గాలి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఉయ్యాల ఊగుతుంది. చెప్పాలి, చాలా సింపుల్ స్టేట్మెంట్ అనమాట. ఇలాంటి లవ్లీ లాజిక్ ఉన్న క్వశ్చన్స్ కూడా వస్తాయి. బిలీవ్ చేయండి, నా మాట ఏంటంటే 100% మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కరెక్ట్గా ఫోకస్ చేస్తే. ఇంగ్లీష్ అంతా ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు సిలబస్లో. నా మాట వినండి, ఇంగ్లీష్లో ఉన్న ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో ఉన్న రూల్స్ లాజిక్స్ నేర్చుకోండి. ప్రతి ఒక్క బేసిక్ రూల్తో మీరు క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి మీరు ఒక లాజిక్ని అర్థం చేసుకున్నారు అంటే ఆ లాజిక్ పైన వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయొచ్చు. మీ పని ఏంటి అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లాజిక్స్ కవర్ చేయడం. దట్స్ ఇట్. గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్లో ఉన్న రూల్స్ లాజిక్స్ నీట్గా కవర్ చేసుకుంటారండి. ఓకే, మీకు హెల్ప్ చేయడం కోసమే, ఎలా తెలియకపోతే మీకు హెల్ప్ చేయడం కోసం మన కోర్సెస్ ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మంచి చదువుకోండి, ఓకేనా? ఈసారి మంచి మార్క్స్ కొట్టాలి, జాబ్ కూడా కొట్టాలి. ఫ్రీ వీడియోస్ కూడా నేను చాలా పోస్ట్ చేస్తాను, వాటిని కూడా యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? రైట్. సింపుల్ సైమన్ సిట్ రైట్ డౌన్ టు ఈట్ ది యమ్మీ పాయ్. ఓకేనా? రైట్. సిట్ రైట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? కింద కూర్చోడం. నిలబడ్డ వాడిని కూర్చోమని చెప్పాలి అంటే టేక్ ఎ సీట్ అంటాం కదా. సిట్ రైట్ డౌన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇంగ్లీష్లో అనొచ్చు సార్ ఇలాగా, ఓకేనా? సో ఇఫ్ యూ ఆస్క్ సమ్వన్ టు సిట్ రైట్ డౌన్ అని చెప్పేసి మీరు అన్నా అనుకోండి, ఇట్ సింప్లీ మీన్స్ సిట్ రైట్ డౌన్ సింప్లీ మీన్స్ దట్ యూ ఆర్ ఆస్కింగ్ దట్ పర్సన్ టు టేక్ అ సీట్. దీని మీనింగ్ అదే, ఓకేనా? మీనింగ్ ఏంటి? టేక్ అ సీట్. నిలబడిన వాళ్ళని కూర్చోని అడగాలి అంటే చెప్పాలి అంటే మీరు బేసికలీ టేక్ అ సీట్ అంటారు. యూ కెన్ ఆల్సో యూస్ ది ఎక్స్ప్రెషన్ సిట్ రైట్ డౌన్. దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. అండ్ సిట్కి పాస్ట్ టెన్స్లో మీరు సాట్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అవునా? సో సిచ్యువేషన్ని బట్టి మీరు చేయాలి. ఓకే, సింపుల్ సైమన్ సిట్ రైట్ డౌన్ టు ఈట్ యమ్మీ పై. యమ్మీ పై తినడం కోసం, ఒక కేక్ తినడం కోసం సింపుల్ సైమన్ కూర్చున్నాడు చెప్పాలంటే ఇట్ ఈస్ అ పాస్ట్ ఈవెంట్, రైట్? కూర్చున్నాడు అని చెప్పాలంటే ఇట్ ఈస్ అ పాస్ట్ ఈవెంట్.
పాస్ట్ ఈవెంట్ గురించి చెప్పాలి అంటే పాస్ట్ టెన్స్ కావాలి. సో వి డోంట్ సే సిట్ రైట్ డౌన్, వి సే సాట్ రైట్ డౌన్, అవునా కదా, రైట్? సో సాట్ రైట్ డౌన్ ఆప్షన్ ఏ కరెక్ట్. సిట్ అప్ రైట్ కరెక్ట్ కాదు అసలు. సాట్ అప్ రైట్ పైకి కూర్చున్నాడు, నిటారు కూర్చున్నాడు, నో, యూ సింప్లీ సే సాట్ రైట్ డౌన్. సో ఇక్కడ ఆల్రెడీ సిట్ V1 ఉంది కాబట్టి ప్రెసెంట్ టెన్స్ ఉంది కాబట్టి డి రాంగ్. ఆన్సర్ ఏ. బేసిక్ ఎక్స్ప్రెషన్స్ వాటి యూసేజ్ చెక్ చేసుకోండి. టెన్సెస్ పైన కూడా ఫోకస్ చేయండి నన్ను. ఇవన్నీ కూడా వర్బ్ ఫార్మ్స్ అంటే టెన్సెస్. 16th క్వశ్చన్, హీఈస్ యాజ్ ఫార్మ్ డాష్ రాక్. అతను రాయిలాగా గట్టిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? రాయిలాగా, రైట్? ఇట్ ఈస్ అ సిమిలీ. ఇప్పుడు చూడండి, హీఈస్ యాజ్ ఫార్మ్ యాజ్ రాక్ అంటాం, అవునా కదా? ఇంగ్లీష్లో ఉందండి. ఎప్పుడైనా కూడా మీరు సిమిలీ చెప్పాలి అంటే నో, నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, ఇలా ఉంటావు, అలా ఉంటావు, లయన్ అంత ధైర్యం నీకు ఉంది, రాయిలాగా గట్టోడు అని చెప్తాం కదా, వీటి సిమిలీస్ అంటాం అనమాట. సో అయితే వీటికి మనం యాజ్ అనే కాంబినేషన్ యూస్ చేస్తామండి. ఇంగ్లీష్లో 2 పేర్స్ ఉన్నాయి, యాజ్ అండ్ సో యాజ్. ఈ పేర్స్ని మనం నీట్గా యూస్ చేస్తాం, ఓకేనా, రైట్? అతను ఎంత గట్టిగా ఉంటాడంటే రాయి ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటాడు అని చెప్పాలంటే మనం ఈక్వల్ కంపారిజన్ కోసం వాడేది యాజ్. సో యాజ్తో మనకి పేరులో ఇంకొక యాజ్ అనే వర్డ్ వస్తుంది, కానీ యాజ్ టు దెర్ ఇస్ నో సచ్ కాంబినేషన్, యాజ్ ఆఫ్ దెర్ ఇస్ నో సచ్ కాంబినేషన్, యాజ్ లైక్ దెర్ ఇస్ నో సచ్ యూసేజ్. సో ఆన్సర్ యాజ్. హీఈస్ యాజ్ ఫార్మ్ యాజ్ రాక్, ఓకేనా, ఇలా చెప్తాం. ఈజీ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 17, వాట్ ఈస్ ద టైమ్ డాష్ యువర్ వాచ్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఇది. చిన్నగా ఉన్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయగలరా ప్లీజ్? కమాన్, వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? వాట్ ఈస్ ద టైమ్ డాష్ యువర్ వాచ్. ఇన్ యువర్ వాచ్, బై యువర్ వాచ్, ఆన్ యువర్ వాచ్, ఆఫ్ యువర్ వాచ్. వాచ్ పైన కనిపిస్తుంది కాబట్టి ఆనా, రాంగ్. వాచ్ లోని టైం కాబట్టి ఇన్నా, రాంగ్. వాచ్ యొక్క టైం కాబట్టి ఆఫా, రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బై అనమాట. ఇది నేర్చుకోవాలండి, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్ అని చెప్పడమే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కరెక్ట్ అవుతుంది. బై ద వే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్? ఇట్ సింప్లీ మీన్స్ దట్ వాట్ ఈస్ ద టైమ్ అకార్డింగ్ టు యువర్ వాచ్. ఓకే, ఇఫ్ ఐ సే వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్, స్టేట్మెంట్ రాసేయండి మీకోసం నేను. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ బై చాలా వచ్చిందన్నమాట. బై యువర్ వాచ్ ఇలా అడిగారు అనుకోండి, దిస్ సింప్లీ మీన్స్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్స్ ద టైమ్ అకార్డింగ్ టు యువర్ వాచ్. నా వాచ్లో అయితే టైం ఎంత అవుతుంది, నీ వాచ్లో టైం ఎంత అవుతుంది అని అడుగుతాం కదా జనరల్గా, అవునా? దానికోసం అనమాట. వాట్స్ ద టైమ్ బై యువర్ వాచ్ ఇస్ ఈక్వల్స్ టు వాట్స్ ద టైమ్ అకార్డింగ్ టు యువర్ వాచ్. అకార్డింగ్ టు యువర్ వాచ్, నీ వాచ్లో టైం ఎంత అవుతుంది, అది రైట్ ఆ రాంగ్ నేను చెక్ చేసుకుంటాను దాంతో మ్యాచ్ చేసి, ఓకేనా, రైట్? సో ఇదనమాట. సో అకార్డింగ్ టు యువర్ వాచ్ అని చెప్పాలంటే వి సే బై యువర్ వాచ్. సింపుల్ అనమాట, ఇలా యూస్ చేస్తాం. సో ప్రిపోజిషన్ బై యూసేజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎప్పుడైనా ఇలా చెప్పాలి, వాట్స్ ద టైమ్ బై యువర్ వాచ్. ఈజీ. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 18 నౌ. సో దీని ఆన్సర్ ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆన్సర్, ఇట్ ఈస్ ద రైట్ వే డాష్ ద రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఇస్ ది డెస్టినేషన్. డెస్టినేషన్కి వెళ్ళడం కోసం మనం రూట్ ఎంచుకున్నాం కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇది కరెక్ట్ దారే అని చెప్పాలంటే డెస్టినేషన్స్ విల్ ఆల్వేస్ టేక్ ప్రిపోజిషన్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో చాలా సింపుల్, ఇక్కడ 2 పెట్టేసేయండి. ఓకే, ఆన్సర్ ఇట్ ఈస్ ద రైట్ వే టు ద రైల్వే స్టేషన్. డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి 2, వేరే ఏవి కావు, ఆన్ కాదు, ఆఫ్ కాదు, ఫర్ కాదు. చాలా సింపుల్ అండి ఇది, అవునా? ఈజీ ప్రిపోజిషన్ రూల్స్ చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 90, అనిల్ డాష్ రౌండ్ ద కార్నర్. అనిల్ డిడ్ వెంట్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీ కెన్ నెవర్ సే డిడ్ వెంట్. దిస్ ఈస్ అన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఎందుకు? ఇన్అప్రోప్రియేట్. డిడ్ తర్వాత ఓన్లీ V1 వస్తుంది, వెంట్ లాగా V2 రాదు. సో డిడ్ గో అనొచ్చు కానీ డిడ్ వెంట్ అనలేం. సో అనిల్ వెంట్ అనొచ్చా? దిస్ ఇస్ V2, ఇది డైరెక్ట్గా వాడచ్చు, నో ప్రాబ్లం. హ్యావ్ గాన్ అనొచ్చా? అనిల్ సింగులర్ కదా, హ్యావ్ ఎందుకంటాం, హ్యాజ్ అంటాం. ఆప్షన్ 3 రాంగ్, ఆప్షన్ ఏ రాంగ్, ఏదో ఒకటి పెట్టాలి. అనిల్ గో అనొచ్చా? గో అనలేము, గోస్ అనొచ్చు, అది కూడా రాంగే కాబట్టి డి రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది ఇంకా? అనిల్ వెంట్. ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ రిలేటెడ్ టు ద బేసిక్స్ ఆఫ్ టెన్సెస్. ఇది కూడా మీరు చెక్ చేయండి. టెన్సెస్ మీరు తప్పకుండా చెక్ చేయండి. ఓకే, మినిమం 3 to 4 క్వశ్చన్స్ వస్తాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. వి సే అనిల్ వెంట్ రౌండ్ ది కార్నర్. వెరీ సింపుల్, అనిల్ వెంట్ రౌండ్ ది కార్నర్. ఓకేనా, రైట్. లెట్స్ మూవ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ఓన్లీ లాస్ట్ వీక్ డాష్ షీ డై. ఇన్వర్షన్ ఉన్న కేసు అండి ఇది. ఓన్లీ లాస్ట్ వీక్, ఓన్లీతో స్టేట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇన్వర్షన్ చేస్తాం, ఆక్సిలరీ ఫస్ట్ రాస్తాం. ఓన్లీ లాస్ట్ వీక్ హ్యాస్ రాసాం అనుకోండి, హ్యాస్ తర్వాత ఇక్కడ డైడ్ ఉండాలి, బట్ ఇక్కడ డై ఉంది కదా, దట్ మీన్స్ వీ కాంట్ యూస్ హ్యాస్. హ్యావ్ తర్వాత కూడా డైడ్ రావాలి. Has or have will always be followed by V3, and similar is the case with had also. Had will be followed by V3, but we have V1 over here. V1 తీసుకునే ఒకే ఎక్స్ప్రెషన్ ఏంటి? did always goes with V1. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే has, have, had వస్తే they take V3. సో అట్లాంటప్పుడు ఆన్సర్ అయితే అర్థమవుతుంది, ABC కాదు, ఆన్సర్ ఏమవుతుంది D. దట్స్ ఇట్. ఇలా లాజిక్స్తో కొడతామండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ మీరు అందరూ చాలా బాగా చేయాలని కోరుకుంటున్నా. ఓకేనా, దీంతో మన వీడియో అయితే ఎండ్ అయ్యింది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపరేషన్ చేస్తున్నారో మీరందరూ కూడా మన యాప్లో ఉన్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్, ఏపీ కానిస్టేబుల్ యొక్క కోర్సు
ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఉన్న కోర్సు మిషన్ ఇంగ్లీష్లో మీరు జాయిన్ అయిపోండి. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం ఉంది. అండ్ మన స్టూడెంట్స్ తెలంగాణలో, ఏపీలో చాలామంది స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ మన కోర్సెస్ యూటిలైజ్ చేసుకొని ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు. సో మీలో కూడా చాలా మంది యూటిలైజ్ చేసుకొని మంచి మార్క్స్ కొట్టి ఇంగ్లీష్లో జాబ్ కొట్టారని కోరుకుంటున్నా. ఓకే, సో కోర్స్ వచ్చేసి మీకు 399 రూపీస్కి 3 months కోర్స్ ఉంది. సో ఇమీడియట్గా దాంట్లో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ మీరు చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. అండ్ ఏపీ హైకోర్టు స్టూడెంట్స్ కూడా సిలబస్ అబ్సల్యూట్లీ సేమ్ కాబట్టి వీడియోస్ థరోగా ఫాలో అవ్వండి. అండ్ మీకోసం కంప్లీట్ మిషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ రెడీగా ఉంది. మీకు టైం చాలా ఎక్కువ ఉంది. సో 399 రూపీస్ పే చేసుకొని 3 months కోర్స్ అయినా ఆ 6 months కోర్స్లో కూడా మీరు ఎన్రోల్ అయిపోయి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇంకా మనకి రాలేదు, అన్సర్టనిటీ ఉంది కాబట్టి. ఓకేనా, సో మీరు 6 months కోర్సు కూడా ఎన్రోల్ అయిపోయి చేసుకోవచ్చు. బెస్ట్ ట్రిక్స్ తోటి తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా కోర్సెస్ డిజైన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఐ విష్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏపీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్న, మెయిన్స్ ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి అభ్యర్థికి, ఏపీ హైకోర్టు ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి అభ్యర్థికి మన వీడియో రీచ్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్ ప్రిపరేషన్ చేస్తారో మీరందరూ కూడా మిషన్ ఇంగ్లీష్ అనే కోర్సు ఎన్రోల్ అయిపోండి ఇమీడియట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎస్ఎస్సికి సంబంధించి ఇంటర్ బేస్డ్ అండ్ 10th బేస్డ్ ఎగ్జామినేషన్స్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయండి. ఆ నోటిఫికేషన్ మీరు మిస్ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు వస్తుంది. ఎగ్జామినేషన్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి సూట్ అయ్యే విధంగా తెలుగులో కండక్ట్ చేస్తారు, రీజనల్ లాంగ్వేజ్. సో తప్పకుండా మీరు ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఈ పేపర్స్ని తప్పకుండా తీసుకోవాలి అండ్ ఈ ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు రాయాలంతే. ఓకేనా, ఇది మీరు మిస్ చేయొద్దు. 10th పాస్ అయితే సరిపోయే ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ అని. ఓకేనా, దీనికోసం రెడీగా ఉండండి. మంచి వేకెన్సీస్ వస్తాయి. ఇంటర్ పాస్ అయితే చాలు, సిహెచ్ఎస్ఎల్ జాబ్స్ వస్తాయి. ఓకేనా, లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ జాబ్స్ చాలా బాగుంటాయి అనమాట సెంట్రల్ ఏజెన్సీస్లో. ఇది తప్పకుండా మీరు ఫోకస్ చేయండి. రాబోయే 2025లో వచ్చే ఎంటీఎస్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపరేషన్ కనుక మీరు చేసే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కంప్లీట్గా A to Z మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, అవసరమైన ప్రతి ఏరియా కవర్ చేసే ప్రతి వీడియో, ప్రతి లాజిక్ పైన, ప్రతి రూల్, ప్రతి గ్రామర్ ఏరియా, ప్రతి వొకాబ్ ఏరియా, ప్రతి కాంప్రిహెన్షన్ ఏరియా, క్లోజ్ టెస్ట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఫ్రేజ్ రిప్లేస్మెంట్, లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎర్రర్ డిటెక్షన్ అన్నీ కూడా. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్మోస్ట్ 30 to 40 వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు మొత్తం కలిపి ఆల్మోస్ట్ 350+ hours వీడియోస్ ఉన్న ఒక బ్యూటిఫుల్ కోర్సు 499 రూపీస్కి సింపుల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, చాలా తక్కువగా. సో 499 రూపీస్కి ఉన్న అఫోర్డబుల్ కోర్సులో ఎన్రోల్ అయిపోయి 3 monthsలో మీరు 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. రైట్, దీంట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా ప్రజెంట్ చేశాను, చూడండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, 7780623633. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. పర్చేస్కి రిలేటెడ్ ఆర్ లాంగ్వేజ్కి రిలేటెడ్, ప్రిపరేషన్ రిలేటెడ్ తప్పకుండా మేము దగ్గరుండి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. బ్యాంక్ PO అండ్ క్లర్క్ స్టూడెంట్స్ కూడా బ్యాంక్ SSC కోర్స్లో ఎన్రోల్ అయ్యి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా స్ట్రెంథన్ చేసుకోండి. మీరు ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళన్నా ఏదైనా కోచింగ్ పాయింట్లో ఉన్నా కూడా ఇంగ్లీష్ మీకు ఇంత బాగా ఎక్కడ దొరకదు. సో ఇమీడియట్గా మన కోర్సెస్ ఎన్రోల్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్కి యాడ్ చేసుకొని స్కోర్ని బూస్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ గురించి తప్పకుండా మాట్లాడాలి. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్కి మన దగ్గర అప్రాక్సిమేట్గా 6 months టైం మాత్రమే ఉంది. 6 monthsలో తెలంగాణ గురించి మాట్లాడుతున్నా. 6 monthsలో మీరు ఒక మ్యాజిక్ చేసి ఇంగ్లీష్లో 25 out of 25 కొట్టే ఛాన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు అనే స్టేజ్ నుంచి 25లో 25 మార్కులు మీరు కొట్టే పాసిబిలిటీ మీకు ఈ కోర్స్ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడ చదివే వాళ్ళైనా, ఓన్గా అయినా, ఊర్లో కూర్చున్నా, లేకపోతే స్టడీ హాల్లో ఉన్నారా, బీసీ స్టడీ సర్కిల్లో ఉన్నారా, లేకపోతే ఎక్కడైనా, లేకపోతే ఏమైనా కోచింగ్ పాయింట్స్లో ఉన్నారా, ఎక్కడున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన బెస్ట్ కోర్స్ ఇదే అవుతుంది అనమాట. ఇంతకంటే మంచి కోర్స్ మీకు దొరకదు. ఒకసారి మీరు కంటెంట్ చెక్ చేయండి అండ్ మన ప్లే స్టోర్లో రివ్యూస్ స్టూడెంట్స్ చూడండి, ఒకసారి కామెంట్స్ చూడండి, వీడియో కామెంట్స్ చూడండి, మీకు అర్థమవుతుంది మన క్వాలిటీ ఏంటనేది. ఓకే, ఒక్కసారి కోర్సులో ఎన్రోల్ అవుతే కంప్లీట్ గ్రామర్ 0 లెవెల్ నుంచి ఫౌండేషన్ నుంచి హై లెవెల్ వరకు దగ్గరుండి నేనే నేర్పించడం జరుగుతుంది, ప్రతి ఏరియా కూడా. రైట్, అవసరమైన గ్రామర్ కావచ్చు, వొకాబ్ కావచ్చు, ప్యాసేజ్కి సంబంధించిన కాంప్రిహెన్షన్ అండ్ డిస్క్రిప్టివ్ రైటింగ్ ఫర్ ఎస్ఐ స్టూడెంట్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. సో 399 రూపీస్కి 3 months కోర్సు ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో వస్తుంది. రైట్, 599 రూపీస్ పెడితే 6 months కోర్సు. ఏ కోర్స్ కావాలంటే కోర్సులో ఎన్రోల్ అవ్వండి అండ్ ఇమీడియట్గా ప్రిపరేషన్ చేసుకోండి. జాయిన్ ఇమీడియట్లీ. డౌన్లోడ్ ది యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి మిషన్ ఇంగ్లీష్ కోర్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి బ్యాంక్ SSC కోర్సెస్ మన యాప్లో క్లియర్గా అవైలబుల్ ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్లోనే డెమోస్ చూడండి, జాయిన్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటిదాకా వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ ఇమీడియట్లీ అండ్ లైక్ ద వీడియో, ప్రెస్ ద బెల్ ఐకన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది వీడియోస్ మీకు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, ఎంత నచ్చుతున్నాయి అనేది. ఓకేనా, మీకు ఎంగేజింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి.
నేను లైక్స్ ద్వారానే వీడియో ఎంత బాగుందని అసెస్ చేసుకుంటా. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఆల్ వాట్సాప్ గ్రూప్స్, ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఈ వీడియో పాపప్ అయ్యేలా చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు మేక్ మోర్ వీడియోస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.